సో వెల్కమ్ టు అనదర్ వ్లాగ్, మోటో వ్లాగ్. హలో గాయ్స్, అందరు బాగున్నారా? నేను మీ అభిరామ్. మనమైతే ప్రజెంట్ హైదరాబాద్ అయితే ఉన్నాం. పల్సర్ బండి అయితే మనం ఇప్పుడైతే ఎల్బీ నగర్కి అయితే పోతున్నాం. నార్సింగ్ నుంచి వెళ్ళి, అంటే నార్సింగ్ అంటే మీకు ఎగ్జాక్ట్ ఎట్లా చెప్పాలంటే గచ్చిబౌలి అవుట్స్కట్, మన బెంగళూరు హైవే దగ్గర ఉంటుంది నార్సింగ్ అనేసి. సో మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ రంగారావు ఏరియాకి వెళ్తాము. ఇటు నుంచి వెళ్ళి దాదాపు మన డిస్టెన్స్ వచ్చేసి 35 కిలోమీటర్స్ అయితే ఉన్నది ప్రజెంట్ అయితే. మనమైతే ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతామని చూసుకుంటున్నాం. మేబీ దానికన్నా ముందే ఇంకా రీచ్ అయితే కనుక మన బేఫికర్. ఫస్ట్ టైం అయితే హైదరాబాద్ అయితే వ్లాగ్ చేస్తున్నాం, మోటో వ్లాగ్ హైదరాబాద్లో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఫ్యూల్ లేదు, అది మెయిన్ టాస్క్. ఫ్యూల్ కొట్టించుకుందాం ముంగట. దాదాపు అయితే మైలేజ్ అయితే గట్టిగానే ఇస్తాయి. ఇది పల్సర్ 150 న్యూ, దాదాపు 6 months 7 months అవుతుంది ఇది తీసుకునేది మా బాబా. నా తెలిసిన మాటకైతే ఇది 1 లీటర్కి పర్ 70 to 60 వరకు ఇచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సెకండ్ సర్వీస్ ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. అది మెయిన్ ఇంపార్టెన్స్, అది మెయిన్ ముచ్చట. సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయితే కనుక అప్రాక్సిమేట్లీ 60 to 50 వరకు, 60 to 70 వరకు ఇస్తుంది. కానీ ఏ మాట కా మాట కానీ పల్సర్ 150 మాత్రం పికప్ కానీ కంఫర్ట్ కానీ బాగా ఉందా బా, ఆరామ్స్ వెళ్ళిపోతుంది ఇట్లా. సో మనమైతే ఇది రూట్ ఎడికేట్ వెళ్తుంది తెలుసా. ఇట్లా స్ట్రైట్ వెళ్తే మాత్రం మెహందీపట్నం వెళ్తుంది, రైట్ సైడ్ తీసుకుంటే మాత్రం అవుటర్ రిండర్కి వెళ్తుంది. మళ్ళీ ఇంకొక డెస్టినేషన్ ఉంటుంది లంగరోజు నుంచి కింద బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి పోతే కనుక మనము మళ్ళీ కొన్ని ఏరియాస్కి అయితే వెళ్ళొచ్చు. నేనైతే ఇప్పుడు లంగరోజు బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కింద నుంచి అయితే పోతా. అటు నుంచి మనకి షార్ట్ కట్ దాదాపు 30 కిలోమీటర్స్ వచ్చేది, 25 కిలోమీటర్స్ వస్తుంది. మనకి 6 కిలోమీటర్స్ సేఫ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనమైతే లంగరోజు పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకొక 500 మీటర్స్లో అయితే మనకైతే బ్రిడ్జ్ ఉంటుంది. అంటే బ్రిడ్జ్ పైనుంచి పోతే కనుక మనకి మెహందీపట్నం రూట్కి అయితే వెళ్ళిపోతాం. కానీ మనం బ్రిడ్జ్ పైనుంచి కాకపోతే కింద నుంచి వెళ్తే వెళ్తాం మనమైతే. చూసుకోవచ్చు ట్రాఫిక్ జామ్. సో ప్రజెంట్ అయితే మనం గోల్కొండ పోయే రూట్లోకి అయితే ఉన్నాం. లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మాత్రం గోల్కొండకి అయితే వెళ్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకు గోల్కొండలో అయితే గోల్కొండ బోనాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇక ట్రాఫిక్ చూస్తే మాత్రం హెవీగా ఉంది. చూడొచ్చు లైన్ ఎట్లుందో మరి. చెప్పినా కదా అంతా బోనాల ఎఫెక్ట్ అన్నమాట. చూస్తారు కదా ఫుల్ ట్రాఫిక్ ఉంది. బోనాల ఎఫెక్ట్తో అయితే మాత్రం జోరుదారు ఉన్నది ట్రాఫిక్. ఇంకోటి రైడు ఒకడు ఆడోడా మాకు ఇస్తున్నాడు. అయితే ఈ బార్గేట్ లెక్క ఒకటి ఉంది చూడు, ఎందుకు పెడతా నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి అబ్బా, చూద్దాం ఎంతమందికి ఏమేమి తెలుసు అనేసి. ఎట్లా సందులు బొందులు తిరుగుడు అవుతుంది అంత ఆగం జగన్నాథం. అమ్మాయి నిఘా డైవర్షన్ తీసుకోవాలా బాబు, ఇప్పటికీ ఒక 15 తీసుకుంటున్నావు డైవర్షన్స్. అమ్మా ఎంతసేపు రా అయ్యా ట్రాఫిక్లో మాత్రం మడిసి మడతలు పెడతాను. నాకైతే అంత ఎట్లా అవుతుంది, కూర్చొని కింద డబ్బా రొట్టెలు అవుతాను. నాకైతే సిచ్యువేషన్ ఎట్లుందంటే చాలా బ్యాడ్గా ఉంది మనకి. ఇప్పుడు డైవర్షన్ తీసుకోవాలి కానీ మర్చిపోయినా. అమ్మా వ్యూ మాత్రం బాగుంది అబ్బా, ఇది డిఫరెంట్ వ్యూ కనిపిస్తుంది మనకి ఇక్కడ అంతా వేరే. అరే వర్షం పడుతుంది అమ్మ, వర్షం పడుతుంది ఏందో కలిగి నొప్పి. సో ఇది మాత్రం ఈ పైన హైవే ఉంది కదా, ఇది మాత్రం డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తే వెళ్ళిపోతుంది. దీనిపైన నేను 2 సార్లు వచ్చిన, అందుకనే చెప్తున్నా పర్టికులర్ ఇట్లా ఎటు పోతుంది అనేసి. ఈ రూట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మెహందీపట్నం రూట్ ఉంటుంది కదా పైన ఫ్లైఓవర్, కొంచెం ముంగ డైవర్షన్ తీసుకొని వస్తా అంటే ఒకటి ఫ్లైఓవర్ లెక్క ఎక్కడికి పోతుంటుంది చూడు, అది ఈ యొక్క హైవే. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ఓన్లీ ఫర్ 4 వీలర్, ఓన్లీ కారు.
నాట్ ఫర్ ఓన్లీ బస్సెస్, కారు అంతే, ఈ రెండిట్లకే అలవు. దాని తర్వాత బైక్స్కి అండ్ 3 వీలర్ ఇది ఆటోకి అయితే నాట్ అలవ్ అయితే ఏమి ఉండదు. వర్షం మాత్రం కొంచెం గట్టిగా పడుతుంది. సో మనమైతే ఇప్పుడు కెమెరా కొంచెం లోపల పెట్టేస్తే బేఫికర్, లేకపోతే మన కెమెరా మొత్తం ఎంజీ అయిపోతుంది. బుల్లెట్ బండిలో కొంచెం మైనస్ పాయింట్ ఉంటుంది. ఏంటిదంటే వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని బుల్లెట్స్లలో మీరు చూసుకుంటే కనుక అంతగానం వైబ్రేషన్ అంతా ఏం ఏర్పడదు. దేనికంటే ఓన్లీ స్టాండర్డ్కి ఉన్న క్లాసిక్ మాత్రము కొన్నిట్లలో మోడల్స్లో వైబ్రేషన్ అనేది విపరీతంగా ఉంటుంది. దాంతో మనకి నెక్ పెయిన్ కానీ, హెడ్ పెయిన్ కానీ, మళ్ళీ హ్యాండ్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ బాగా వస్తాయి. అదొకసారి మేము అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా రైట్ తీసుకుంటే కర్నూలు రోడ్, దాని తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఎల్బీ నగర్. మనం ఎటు పోవాలి ఇప్పుడు? లెఫ్ట్ తీసుకోవాలి, డైవర్షన్. రైట్ కరెక్ట్. అంతే, సీదా పోయినామంటే కొద్దిగా డిస్టెన్స్లో మనం అయితే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతాము. అమ్మా, ఈ చిన్న రైడ్కే గింతనమంటే ఇంకా రాను ఎన్ని గంటల రైడ్ తిన్నది చూడరు. ఇక తగ్గేది అంటుంటుంది అని. ఇక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకండి. నేను మీ అప్పుడు నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, రైడ్లో కలుద్దాం డైరెక్ట్ మళ్ళీ.